హలో! హాయ్ ఆల్. ఇంకా వ్యూ పాయింట్‌కి చేరుకున్నాం. వెళ్ళగానే బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసాం. ఎవరికి దొరికిన స్పాట్‌లో వాళ్ళు పిక్స్ తీసుకున్నాం. వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర, మేము నలుగురం ఒక దగ్గర ఉన్నాం. ఎవరికి నచ్చిన స్టిల్స్‌లో వాళ్ళు పిక్స్ దిగాం. వ్యూ మాత్రం బావుంది. చల్లగా, చక్కగా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అక్కడొక ప్లేస్ ఉంది. హాఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అదేంటో కూడా తెలీదు. తెలుసుకోవడానికి కూడా నేను ట్రై చేయలేదు. అక్కడికి వెళ్ళాం. సింగిల్ పిక్స్ దిగాం. గ్రూప్ పిక్స్ దిగాం. చిన్నగా, సన్నగా సన్ వస్తుంటే ఆయన కూడా ఫ్రేమ్‌లో పడేలాగా ఆ క్లౌడ్స్ మధ్యలో కవర్ చేశాం. అక్కడ వర్ష ఏమో ఎవరో కింద బ్లూ టీ షర్ట్ అని, రుత్వేద్ ఏమో తన రెడ్ టీ షర్ట్ పిల్లని వెతకడం, ఇలా సరికదా డిస్కషన్ జరుగుతూ ఉంది సరదాగా. దివాకర్ అక్కడ ఇనప కడ్డీ ఒకటి స్క్వేర్ షేప్‌లో ఉన్నది తీసుకొని చిన్ని, నిరంజన్‌తో దొంగ పోలీస్ ఆడడం. లాస్ట్‌కి అందరం గ్రూప్ పిక్ దిగడం. ఇక్కడ గ్రూప్ పిక్ దిగేటప్పుడు కానీ, సింగిల్‌గా కానీ స్మైల్ కోసం రుగ్వేద్ నేమ్ చెప్తే చాలు ఆటోమేటిక్‌గా నవ్వొచ్చేస్తుంది. మరి నాకెందుకో ఆ రోజు వేరే అతను మా గ్రూప్ పిక్ తీసేటప్పుడు తన కాంటాక్ట్ రుగ్వేద్ వైపే ఉంది. దాని అర్థం ఏమో నాకు అర్థం కాలేదు, కానీ తను రుగ్వేద్ వైపు పిక్స్ తీసినంతసేపు చూశాడు. ఫ్రేమ్‌లో రావడం లేదు అని, కొంచెం జరుగు బాబు అని చెప్పాడు. నేను అతనిని గమనిస్తున్నా. నాకు ఆయన ఫొటోస్ తీస్తున్నంతసేపు చాలా నవ్వొచ్చింది. నిజంగా ఎవరికీ రానంత నవ్వొచ్చింది. నవ్వేశా. వేరే వాళ్ళు ఎవరో మాలాగా వచ్చారు లంబసింగి. వాళ్ళ దగ్గర కెమెరా ఉంటే మా గ్రూప్‌ని కూడా ఒక పిక్ తీశారు. మెయిల్‌కి సెండ్ చేస్తాం అన్నారు. వచ్చాక ఆ పిక్ చాలా బావుంది. ప్రెజెంట్ అదే మా గ్రూప్ డీపీ కూడా. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అదే మా గ్రూప్ డీపీ. ఇంకా అక్కడ ఇప్పీ ఉంది. వెదర్‌కి వేడి వేడిగా ఇప్పీ తిందామని వెళ్ళి అడిగితే అయిపోయిందన్నారు. అప్సెట్ అయ్యా. ఇంకా బ్రెడ్ అండ్ జామ్ ఉంటే తినేసాం అందరం. అది తినేసాక ఇప్పీ మళ్ళీ వచ్చింది. అప్పుడు చేశారు. మిస్ అయ్యా. ఇప్పటికీ అక్కడ ఇప్పీ తినలేదని చిన్న రిగ్రెట్ ఫీల్ ఉంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.